ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తలు ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు। కోరిని కోరికలు తీర్చే కోదండ రాముడు, కష్టాలను కడతీర్చే అందాల రాముడు ఆ భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా నేత్రపర్వంగా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగాయి। భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సీతారాముల వారి కళ్యాణాన్ని కన్నుల నిండా వీక్షించారు। శ్రీరామనవమి పురస్కరించుకుని ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ రామలక్ష్మణపల్లెగూడెం కొండాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు। కళ్యాణానికి ముందుగా ఉత్సవ మూర్తులతో గ్రామంలో హనుమాన్ స్వాములు శోభయాత్ర చేపట్టారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద రాములు కళ్యాణ వేడుకలు అద్భుతంగా సాగాయి। ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో వేద పండితులు మెట్టు రామశర్మ మంత్రోత్సవాల మధ్యన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు। ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొని స్వామివార్లకు నూతన వస్త్రాన్ని అలంకరించారు। సీతాదేవి తరపున కళ్యాణంలో కూర్చున్న దంపతులు కన్యాదానం చేయగా శ్రీరాముడు సీత మెడలో 3 ముళ్లు వేసి మన్వాడాడు। అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసుకుని ఇద్దరు ఒకటయ్యారు। అనంతరం అక్కడికి చేరుకున్న మహిళలు ఒడిబియ్యం పోసి కట్న కానుకలు చెల్లించారు। ఏడాది కాలం పాటు ఏ కష్టాలు కలగకుండా సుఖ సంతోషాలతో జీవించారా చల్లగా దీవించమని ఆ రామాయణ ప్రార్థించారు। ఇట్టి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎంపీ జనగామ శరత్రావు, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ మట్టా వెంకటేశ్వర రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ల విజయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావుతో పాటుగా పలువురు ముఖ్యులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు। అనంతరం మాజీ ఎంపీ జనగామ శరత్రావు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని అయ్యప్ప స్వాములతో పాటు కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ప్రారంభించారు। ప్రముఖులను దాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు। यज्ञोपवेत धारणं पारावतं यत्पुरुषं मृदं शक्ताप्रोक्षरभाय ऋषि बन्धवे पुरस्तामक्षत्रपुरुदृष्ट्यं विष्णुभोजश्रुतमुग्रवीरम् इन्द्रस्तोमेन रक्षाबन्धन मुहूर्ता अस्तु। जय बोलो विघ्नेश्वर भगवान। आवाहयामि आसनं समर्पयामि रत्नसिंहासनं पदारदेव पाठ्यमास्यमर्घ्यमख्याचमणीयं समर्पयामि वस्त्रं समर्पयामि गन्धान्धारण्य हरिद्रातोरणं कुङ्कुमादिलेपनं समर्पयामि सुगन्धपुष्पादिलेपनं द्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि धूपमग्राम्यं दीपं दर्शयामि धूपदीपानन्तरं सुन्दरमेनो माधवाय स्वाहा ఆవాహనాది ధారావాహన షోడశోపచార పూజ సమర్పయామి। ఇప్పుడు కన్యాదానం జరుగుతున్నది। నీళ్లు విడవండి, మామిడి ఆకుని దార విడవండి। అదానంతరీర్యస్య శ్రీమదాది యమున కృష్ణవేణి బాహురా భీమరతి తుంగభద్ర రేణుకామల భారి కావేరి కుతమాల తామ్రపర్ణి సుప్రదంతి కౌశికి గండకి విచిత్రిక కృష్ణస్య ప్రవరాకస్య సరయోనది పవిత్రతే అయోధ్యాం రామాయ కాశీ కాంతివంతకారి పుణ్యపురి విరాజిత దండక చంపక బదరిక నౌషధోదేవదారకార సింహాసన శోభరస్థితం యత్ర రాజస్య చతుర్దక్షిణామణి దుంపలపల్లి శ్రీనివాస్ గారు 101 రూపాయలు సమర్పించారు, స్వామివారికి సమర్పించారు। గారు 51 రూపాయలు సమర్పించినారు। దుబ్బాక భిక్షపతి గారు 111 రూపాయలు స్వామివారి కట్టకాలు చేసి పెద్దంటి సత్యరెడ్డి గారు స్వామివారి కళ్యాణానికి 101 రూపాయలు సమర్పించినారు। సులువుల సాయి గారు 111 రూపాయలు స్వామివారికి
శ్రీనివాస్ గారు స్వామివారి కళ్యాణానికి 201 రూపాయలు సమర్పించినారు. జ్ఞానపల్లి అనిల్ కుమార్ గారు 150 రూపాయలు స్వామివారికి సమర్పించారు. ఎత్తండి శ్రావణ్ రెడ్డి గారు 110 రూపాయలు సమర్పించారు. మట్ట సుధాకర్ రెడ్డి అందంగా 101 రూపాయలు స్వామివారికి కట్టకాలతో సమర్పించారు. अरे मेरे आपको सामने మంచి కూర్చున్నాడు ఇప్పుడే గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా కొండూరు రవీందర్రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్ సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా గ్రామ సర్పంచ్ వేముల విజయలక్ష్మితో కలిసి కొండూరి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామంలో అడిగిన వెంటనే 2 లక్షల రూపాయల సీసీ కెమెరాలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల విజయలక్ష్మి, మహేందర్ గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, నాయకులు మాణిక్యారావు, ఉప సర్పంచ్ రాజేశ్వరరావు, సభ్యులు పచ్చాగౌడ్, సంతోష్, దాసు, రామచంద్రం, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. కేటీ రామారావు గారిని కలిసి ఈ రోడ్డు చాలా రద్దీగా ఉన్నది, బిజీ రోడ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కు కనెక్షన్ ఉన్న రోడ్డు, వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణాలు ఈ రోడ్డు మార్గాన ప్రయాణం జరుగుతుంది కాబట్టి సీసీ కెమెరాలు ఎంతన్నా అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ కెమెరాలు ఏర్పాటు చేయమని సర్పంచ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్గ నాయకులు కేటీ రామారావు గారిని అడగగానే వారు 2 లక్షల రూపాయలతో ఒక 10 కెమెరాలు ఇక్కడ పెట్టించడం జరిగింది. గ్రామస్తులందరి తరఫున సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక మండలి, అదేవిధంగా శేష్ గారు, ఇతర పెద్దలందరి తరఫున కేటీ రామారావు గారికి చాలా ఇటువంటి విషయాలు చూడటానికి చిన్నదే కావచ్చు కానీ దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామ సంరక్షణకు, గ్రామ సురక్షితంగా ఉండడానికి, ఈ ప్రాంత ప్రజలు, ఈ గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కెమెరాలు చాలా పోలీస్ వారికి కూడా మనము సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా రేపు పంచాయతీ చెడ ఏదైనా కానీ పోలీస్ వారికి
వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడానికి కెమెరా ద్వారా ఉపయోగపడుతుంది కాబట్టి మంచి ఆలోచనతో కేటీ రామారావు గారు ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం మనందరికీ ఇలా తెలిసి గత 10-12 సంవత్సరాల నుంచి మంత్రిగా శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా శ్రీగాధకి నేను చెప్పనక్కర్లేదు, ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీ చాలా గొప్ప విషయం. ఎందరో అంతకుముందు ఏళ్ళ తరబడి ఈ గ్రామ ప్రజల కోరిక ఎవరు కూడా తీర్చడానికి ముందుకు రాలేదు. కానీ రామారావు గారు వచ్చి రాగానే రాష్ట్రం ఏర్పడగానే ఈ బ్రిడ్జ్ గురించి ఆలోచన చేసి ఇది కూడా కనిపించిన విషయం కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇవాళ గ్రామ ప్రజలు గ్రామం పెద్దగైంది, జనాభా పెరిగింది, గ్రామ పంచాయతీ కార్యాలయం చాలా వసతులు సరిగ్గా లేవు కాబట్టి కొత్త గ్రామ పంచాయతీ కావాలని అభ్యర్థన కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నారాయణరావు గారు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి. వారు సుముఖంగా ఉన్నారు. ఇంకా కేటీ రామారావు గారి ద్వారా చెప్పి అతి త్వరలోనే ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకునే విధంగా ఒక్కసారి గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా ఇవాళ పర్వదినం రోజు మర్చిపోయిన ఇవాళ శ్రీరామనవమి పర్వదినం రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు జయలక్ష్మి మహేందర్ గారికి ఇతర గ్రామ ప్రజలందరికీ కూడా పండగ పూట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పని కూడా చక్కగా చేయాలి. అది కెమెరాలే కాదు, తదుపరి కూడా ఇంకో 5 కెమెరాలు పెట్టుకోవాలి. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో పలు దేవాలయాల్లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనం శ్రీ శ్రీ సరస్వతి గోవిందరాజుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా మార్కండేయ గుడి నుండి స్వామివారిని ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మహిళల ఎదుర్కోలకు సంబంధించిన పండ్లు పలహారాలను భక్తి శ్రద్ధలతో ఊరేగింపు సత్సంగ సదనం వరకు వెళ్లారు. బ్రాహ్మణోత్తంలో బ్రహ్మశ్రీ దయానంద శర్మ ఆధ్వర్యంలో సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పాల్గొన్న భక్త కోటికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు భూపతి సార్, రామరెడ్డి, కిషన్ రెడ్డి, ద్వాప దేవయ్య యాదవ్, గంప నాగేంద్ర గుప్తా, బొమ్మకట్టి భాస్కర్, రాము గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా, బొమ్మకట్టి రాజయ్య గుప్తా, గుండం రాజిరెడ్డి, బండారి బాలరెడ్డి, మేఘి నర్సయ్య, వంగ గిరిధరెడ్డి, ముత్యాల పల్లవి, ప్రభాకర్ రెడ్డి, పోతు ఆంజనేయులు, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలో సద్దిమద్దుల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో రాచర్ల గొల్లపల్లి, 3 గుళ్ల వద్ద బండలింగంపల్లి, నారాయణపూర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పండుగ జరిగాయి. सरसिजनले सदल हस्ते सुगंधमाल्य शोभे भगवती हरवल्लभे मनोग्ने त्रिभुवन భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు దేవాలయాలను సందర్శించి రాములవారి కళ్యాణాన్ని తిలకించారు. అలాగే శుభ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.
సిరిసిల్లలో కేటీఆర్ సుడిగాల పర్యటన చేశారు. శ్రీరామనవమి పురస్కరించుకుని మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు. వేద పండితులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి సిరిసిల్ల పట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల శ్రీ రామాలయం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి వెంకంపేట హనుమాన్ దేవాలయంలో జరిగిన రాముల వారి కళ్యాణానికి హాజరయ్యారు. తదనంతరం ఇటీవల ఘన విజయం సాధించిన 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరు రేణుకారాజు గృహాన్ని సందర్శించారు. తదనంతరం 39వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుండి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ మనవడి నామకరణానికి హాజరయ్యారు. చివరిగా ఇటీవల అకాల మరణం పొందిన మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు కామినేని నీలిశంకర్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిస్కస్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిటి నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి తదితరులు హాజరయ్యారు. गन्धाधारयामि योगां पुष्पेण मंगलम कुंडलेना त्रैलोक्यं मंगलं गुरु विराजनामि विराजनानन्तरं पाठपणीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि राजा रामचंद्र भगवान् दासरथाय विद्यानं भवति सदायो मुरश्यतेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति सत्यास्परान् आयुष्याभिवृद्धिरस्तु तस्मात् शिवं नेस्यात् अधिष्ठान् అన్న సెల్ ఫోన్ స్వామి రక్షణ జీవన ఈ యొక్క సీతమ్మవారి కమేలో సాక్షాత్గా లక్ష్మీ స్వరూపంలో అమ్మవారి కమేలో యొక్క నేను మంగళసూత్రాన్ని చేస్తున్నాను చెప్పి చెప్తున్నాడు. శ్రీ రామచంద్ర భగవానికి కొంచెం వెనక తీసుకో అరుణ్, వెనక తీసుకో అరుణ్, వెనక తీసుకో. హలో ఫోటోగ్రాఫర్, కొంచెం వెనక. అన్న చేతి అన్న చిన్న
కష్టపడి గెలిచిలో కూర్చున్నట్టు కుర్చీలో కొట్లాడలే కుర్చీ కోసమే కృష్ణ ఎటు చూడండి ఒకసారి అందరు పిచ్చేయండి ఇట్లా ఎట్లయినా వచ్చు మీకు దగ్గర పెట్టాలి పెడితే సెట్ అవుతుంది ఇంట్లో సార్ ఇక చూడండి లీడర్లందరూ నిలబెట్టి శౌర్య కెమెరా శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఇట్టి కళ్యాణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం, నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లాగానే కళ్యాణానికి 25,000 రూపాయలు ఆలయ కమిటీ నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది. వారి ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి కుటుంబం ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం 14 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. స్పందన ఆధ్వర్యంలో లడ్డు ప్రసాదం భక్తులకు అందించారు. బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి మొదలుకొని 10 రోజుల పాటు జరిగి ఏకాంత సేవతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి. శ్రీ సీతారామస్వామిని దర్శించినంతనే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి సేవలో తరిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ కన్యాదాన ఘట్టాన్ని తిలకించాలి, చూడాలని కోరుతున్నాను. కొత్తపల్లి సర్పంచ్ బాలరాజగౌడ్ స్వామివారికి 1000 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. చైర్మన్ గారు కొండూరు రవీంద్ర సార్ గారు స్వామివారి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 25,000 రూపాయలు స్వామివారికి ఇప్పుడు పాదపక్షాల తథాగతవరాయ స్నాత్తముదగక్షం అయంతే విష్టరో విష్టరో విష్టరః.
కూర్చున్నారండి. ఇప్పుడు తృప్తిగా భోజనం చేసి పోగలరు. సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే పుష్పాయ పుష్పతి బృహస్పతి ప్రసూతాస్థాన ముంచంతమసః తస్మిన్ పుష్పాంతనో దేవసో మహాయోపవీతం పరమం పవిత్రం ప్రజాసేజ గంధాంగారే దండవేల దేవయ్య స్వామివారికి 511 రూపాయలు కట్నంగా సమర్పిస్తున్నారు. స్వామివారికి 51 రూపాయలు నైవేద్యం ప్రయాణే మధ్య మధ్య పానముద్ర ప్రచారణ ఓం పుష్పాణి 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 పావంతు భక్తులము భక్తి శ్రద్ధ సమన్విత. శ్రద్ధ ఉండాలి దేవుడి మీద, మనసు నిండా భక్తి ఉండాలి. ఇప్పుడు హారతి కంకణాలకు హారతి పోతుంది. అందరూ హారతి పెట్టుకోండి. సీతారామస్వామి గోవిందా, రామస్వామి గోవిందా. స్వామి వారికి కట్న కనుక సమర్పించుకునేవారు ముందు వరుసలో నాగేశ్వరి సార్ గారు ఉన్నారు. అక్కపల్లి రవికుమార్ స్వామి వారికి అదేవిధంగా అల్లనే
ఇల్లంతకుంట మండలంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. ఇల్లంతకుంట మండలంలోని నర్సకపేట, రామోజీపేటలో గ్రామాలతో పాటు కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వేద పండితుల సమక్షంలో వైభవంగా జరిగింది. నేటి తెల్లవారుజామున నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓం శ్రియం వర్తిష్యమాయుష్యమారోగ్యమాయుధ శోభమానం మహీయదే ధాన్యం ధనమింద్రాయ సోమా సువర్ణ కలిషే మంగళం దీర్ఘవాయోః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే దాపదామాపదాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. అందరూ చేతులు జోడించి మంచిగా మీ ఇష్టదైవానికి ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, మంటపదేవ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నివం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారకాయ నమః. అంగారగ్రహమావాహయామి, స్థాపయామి, పూజయామి. అధిదేవతా ప్రత్యదేవతా సహిత మమ అనుకోండి. అంగారక ప్రసాదిస్తు. ఓం భాగస్సులై స్వామివారి ప్రసాదాలు తిన్న తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ మాధవరెడ్డి గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. మాధవరెడ్డి సార్ ఎక్కడున్నా ఆళ్ళ రాజరెడ్డి రిపోర్టర్ 100 రూపాయలు సమర్పించారు. పుల్లం రాజు స్వామివారి కళ్యాణ స్వామి 100 రూపాయలు. స్వామివారి కళ్యాణ స్వామి 100 రూపాయలు సమర్పించినారు. सीतारामचंद्र परब्रह्मणे नमः. वस्त्रार्थे वीरार्थे अक्षतान् समर्पयामि. गन्धद्वारा द्रव्याणि समर्पयामि. पुष्पै सीतारामचंद्र परब्रह्मणे नमः. समर्पयामि. पीठ में अक्षर वेस्तुंडंడి. ओम विमलाय नमः. विमलामाव अयं चतुस्सागराध्याये वादिष्ठमयैकावरण कौण्डिन्य त्रियार्षे प्रवरामिद वसिष्ठगोत्रोद्भवस्य सूर्यवंश प्रदीपकाय श्री रामचंद्रवर्मणे चंद्रवंश प्रदीपकस्य जनक महाराजवर्मणः पुत्री రామాజీపేట స్థాపన చేసినటువంటి యొక్క రామాజీపేట క్షేత్రం సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధి అయినటువంటి వినోద శాస్త్రి గారు తనయులు రాజేశ్వర శర్మ గారు, సరోజనమ్మ గారు 20 సంవత్సరాలు సేవ చేసి వారు మోక్షం పొందినారు. బ్రహ్మశ్రీ కే రామాయణం వాల్మీకి నరసింహస్వామి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క క్షేత్రము హరికృష్ణ గారి యొక్క ఆప్తబంధువైన హరికృష్ణ గారు ఇక్కడ అన్నదానం చేస్తూ అన్నప్రసాదాన్ని అందరి భక్తులకు మహావిష్ణు స్వరూపమైన భక్తులందరికీ తన ఇష్ట ప్రకారంగా మంచి భోజనం అందిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతమైన వైభవం నా చేతుల మీద
ఆ స్వామి అనుగ్రహంపై ఒక నెల నుంచి నెల రోజు నుంచి మొత్తం పూర్తి ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ ప్రశాంతమైన వాతావరణంలో అన్నప్రసాదాన్ని వృధా చేయకుండా అందరూ అన్నప్రసాదం స్వీకరించి స్వామి కళ్యాణం తిలగించి ఈ సంవత్సరం ఈ యొక్క కొన్ని ఇక్కడ ఇబ్బందులు, ఎందుకంటే భక్తులకు సరైన నీటి వసతి లేదు. మంచి ముఖ్య వాటర్ ట్యాంక్ కావాలి. ప్రజాప్రతినిధులందరినీ నేను వాటర్ ట్యాంక్ ఒకటి, తర్వాత ఆచ్ఛాదన కోసం ఒక హాల్, పెద్ద హాల్ భక్తులకు సంవత్సరం ఎండకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు. తర్వాత టాయిలెట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. టాయిలెట్స్ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కొంచెం దృష్టి పెట్టుకొని ఇంత జనాన్ని మేము సహకరిస్తున్నాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని అందరినీ దృష్టి పెట్టుకొని, ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే దేవుళ్ళు మాకు అందరూ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే గారు, సర్పంచులు, శాసనసభ్యులు అందరూ మాకు సహకరించి ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తే ఇంకా జనానికి సదుపాయం చేయాలి అనే భావన మాకు ఎలాంటి స్వార్థం లేదు. మా తాతగారు శాస్త్రి గారి యొక్క కృషి అంతా, మా నాన్నగారు రాజేశ్వర గారు, మా పిల్లడు నెల రోజుల నుంచి చాలా కష్టపడి ఈ క్షేత్రానికి ఇంచుమించు ఈ వాతావరణం తీసుకొచ్చారు. హరికృష్ణ బాబు వాళ్ళు హరిప్రియాడు ఈ యొక్క జనానికి అన్నదానం ఏర్పాటు చేసాం. బాబు నిర్మాణం అయిన తర్వాత నాకు అన్నదానం కాదు బాబు, నా భుజస్కంధాలు పెట్టాడు కాబట్టి అన్నదానం మొత్తం పూర్తి చేస్తున్నాను నేను. ఎందుకంటే వారి ఫ్రెండ్స్ పురుషోత్తమ రెడ్డి గారు, మేడ్చల్ రామన్న గారు అందరూ చాలా సహకరిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి జనకస్య పుత్రిక సీతాదేవి కళ్యాణ మహోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో కన్నుల పండుగగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, పద్మశాలిల ఆరాధ్య దైవం శివభక్త మార్కండేయ దేవాలయం, సుభాష్ నగర్ హనుమాన్ దేవాలయం, గాంధీనగర్ శ్రీ విటేశ్వర హనుమాన్ దేవాలయం, నెహ్రూ నగర్ హనుమాన్ దేవాలయం, బీవై నగర్, సుందరయ్య నగర్, వెంకంపేట, పద్మానగర్, సర్దార్ నగర్ హనుమాన్ దేవాలయాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల శ్రీ సీతారాముల దేవాలయంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఇటు కళ్యాణ వేడుకల్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు ఒడిబియ్యంతో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి సీతాదేవికి ఒడిబియ్యం మరియు కట్న కానుకలను సమర్పించారు. అన్ని దేవాలయాలు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామిని పల్లకిలో మరియు రథంపై ప్రతిష్ఠించి పురవీధుల గుండా ఊరేగిస్తూ శోభయాత్ర నిర్వహించారు. హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. దారి పొడవునా మహిళలు మంగళ హారతులతో స్వామివారిని స్వాగతించారు.
మీరు కలుగుతారు. తెలిసి చెప్తారు. ఓం అదానంద గిరీశ్వరమదాభి నారాయణ మీరు పోయండి వాళ్ళు పట్టుకుంటారు. గారు స్వామి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు సూర్యవంశ పాలనాయ సూర్యవంశోద్భవుడైనటువంటి ఒకసారి మేడం ఆయన దేవస్థానమంతటా కూర్చొని ఉన్నారు. ఈ యొక్క కట్న కానుకలు సమర్పించుకుని ఆ స్వామివారి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. అదే స్వామివారి దేవాలయ పునర్నిర్మాణానికి సహకరించి అన్నారు కనుక భక్తులంతా కూడా మీరు సమర్పించేటువంటి ఘటనలు ఆ సీతారామచంద్ర స్వామి కృపకు అచ్యుతారోపణ మహోత్సవ మహోత్సవ క్షీరం పాలు అంగిలీనాం క్షీరాబ్ధికన్యా ఇది ప్రోక్షణీనాం సువర్ణతామ్రాజ్ ఇది ప్రోక్షతండలై స్మరే స్మరే శోభనమంటపస్య శ్రీమాన్ శ్రీ సావధాన శుభముహూర్తే సావధాన శుభరత్నే సావధాన సావధాన భాస్వంతో శుక్రో మందరిపు కలిపతి శుభముహూర్తే సావధాన శుభరత్నే సావధాన प्रतिग्रहे मनसस्थितमापोति
శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.